కోపం కాదురా, జ్ఞాపకాలు. అర్థం కాలేదండి. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది నాయన. లక్ష్మి ఇంత మౌనంగా ఉంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది శేఖర్. ఇన్నాళ్ళు నువ్వు దాచిన నిజం ఇంట్లో తిరుగుతుంటే నన్ను ఏం చేయమంటావు? అయినా ఆడేం తప్పు చేశాడే? తప్పు చేసిన వాళ్ళే ఎప్పుడు దెబ్బలు తింటారనుకుంటున్నావా? లక్ష్మి బాధపడకే, కావాలంటే నేను మాట్లాడతా వంతో. అక్కర్లేదు, ఇంట్లో ఉంటే నా మాట వినమని చెప్పు చాలు. రేయ్ ఏడిపోతున్నావురా? జాబ్ ఇంటర్వ్యూ నాన్న. ఓహో, ఇంటర్వ్యూలు కూడా ఉంటాయా తమరికి? ఏమండి, నేను ఇక్కడ హాల్లో పడుకుంటాను. కూర్చో, మాట్లాడాలి. చెప్పండి. నువ్వు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు? నాన్న. అది అబద్ధం రా. నిన్ను ఇక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు, మరి నేను. నిన్ను ఇక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు, నేను.